సో హాయ్ ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అఫీషియల్ గా మన నీల్ గారు మూవీ షూట్ లో జాయిన్ అయిపోయారు భయ్య. ఈ రోజు నుంచి అయితే ఎన్టీఆర్ 31 మూవీ అయితే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇదివరకే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అయితే హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసారు భయ్య. డ్రాగన్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ లో నీల్ గారు అయితే ఎన్టీఆర్ గారు లేని సీన్స్ అయితే షూట్ చేశాడు భయ్య. ఆ షెడ్యూల్ లో ఏకంగా నీల్ గారు అయితే 3000 మంది జనాలను అయితే పెట్టి తీసేశాడు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ లో తీసిన సీన్ అయితే నార్మల్ సీన్ అయితే కాదు భయ్య, మూవీకి చాలా ఇంపార్టెంట్ సీన్ అన్నమాట. ఆ సీన్ లో మన ఎన్టీఆర్ గారు అయితే ఉండరు భయ్య. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ లో నీల్ గారు ఏం తీశారంటే రోడ్ల మీద ధర్నాలు, కాల్పులు, దానికి సంబంధించిన సీన్ అయితే తీశారంట. అలాగే ఈ సీన్ కి ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్ కి అయితే సంబంధం ఉంటుందంట. ఒక్క ఈ సీన్ కోసమే నీల్ గారు అయితే ఏకంగా 3000 మంది జనాలను అయితే తీసుకున్నాడు భయ్య. ఆ 3000 మంది కూడా రోడ్ల మీద పడి ధర్నాలు అయితే చేస్తుంటారంట. అలాగే బస్సులు, లారీలు, వెహికల్స్ అయితే తగలబెట్టేస్తారంట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ సీన్ ని రామోజీ ఫిలిం సిటీలో 4 రోజులు అయితే షూట్ చేశాడు భయ్య. మొత్తానికి నీల్ గారు అయితే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసేసారు భయ్య. ప్రెజెంట్ కర్ణాటకలో ఈ మూవీకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే స్టార్ట్ చేశారు భయ్య. ఈ సెకండ్ షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉండబోతున్నారు. ఈ డ్రాగన్ మూవీ సెకండ్ షెడ్యూల్ అయితే ఈ రోజే స్టార్ట్ అయింది భయ్య. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా షూట్ లో పాల్గొంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ని కర్ణాటకలో ఉన్న ఒక సముద్రం దగ్గర అయితే స్టార్ట్ చేశాడు భయ్య. ఈ డ్రాగన్ మూవీకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్ గారు అయితే మన ఎన్టీఆర్ గారికి సంబంధించిన కొన్ని కీలకమైన సీన్స్ అయితే కర్ణాటకలో ఉన్న ఒక సముద్రం దగ్గర అయితే షూట్ చేస్తున్నారు భయ్య. ఈ సెకండ్ షెడ్యూల్ లో తీస్తున్న సీన్ అయితే మూవీకి హైలైట్ గా ఉండబోతుందంట. అలాగే ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ కూడా సముద్రంలోనే ఉంటుంది అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది మనకైతే తెలియదు భయ్య. దేవరా మూవీలో కూడా మన ఎన్టీఆర్ గారు అయితే సముద్రం వెళ్ళే ఎంట్రన్స్ అయితే అవుతారు. నాకు తెలిసి ఈ మూవీలో కూడా అలా ఉంటుందా, లేదంటే నీల్ గారు ఇంకేమైనా సీన్ ని షూట్ చేస్తున్నారు అనేది తెలియదు భయ్య. ఇంకా చూడాలి, మరి వెయిట్ చేస్తే తెలుస్తుంది ఏంటనేది. అలాగే ఈ సీన్ కోసం మూవీ టీం అయితే కొన్ని పెద్ద పెద్ద భారీ షిప్స్ అయితే తీసుకున్నారంట. దీంతో పాటు సముద్రం మధ్యలో ఒక భారీ ఫైట్ ను కూడా నీల్ గారు అయితే మన ఎన్టీఆర్ గారితో ప్లాన్ చేశారంట భయ్య. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారితో ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు భయ్య. మరి ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీనా, లేదంటే మూవీలో ఇంపార్టెంట్ ఏదో ఒక ఫైట్ సీన్ తీస్తున్నాడా ఏంటని తెలియదు, కానీ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు భయ్య. ఇంకొక విషయం ఏంటంటే మూవీ టీం కూడా నిన్నైతే ఒక ఫోటోని అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు భయ్య. ఆ ఫోటోలో ఎన్టీఆర్ గారు నెక్స్ట్ మన నీల్ గారు అయితే ఉంటారు. ఒక సముద్రం ఒడ్డున మన ఎన్టీఆర్ గారు అయితే గొడుగు పట్టుకుని అయితే ఉంటారు భయ్య. ప్రశాంత్ నీల్ గారు అయితే నార్మల్ గా ఎన్టీఆర్ గారి ఆపోజిట్ లో నించుంటారు. మూవీ టీం అయితే అఫీషియల్ గా ఈ ఫోటోని అయితే రిలీజ్ చేశారు భయ్య నిన్న. అంటే దీనికి అర్థం ఏంటంటే సముద్రం దగ్గర అయితే ప్రెజెంట్ అయితే డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే జరుగుతుందని ఫ్యాన్స్ కి అయితే అప్డేట్ అయితే ఇచ్చారు భయ్య. మూవీ టీము ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇలానే ఒక ఫోటోని అయితే రిలీజ్ చేశారు భయ్య. ఆ ఫోటోలో నీల్ గారు అయితే ఒక వ్యాన్ మీద నించుని మైక్ పట్టుకుని అయితే ఉంటారు. ఆ ఫోటోలో ప్రశాంత్ నీల్ గారు ముందైతే కొన్ని వేల మంది జనాలు అయితే రోడ్ల మీద నించుని ధర్నాలు అయితే చేస్తుంటారు భయ్య. కారుల్ని, బైకుల్ని, లారీల్ని, బస్సుల్ని ఇలా కొన్ని వెహికల్స్ అయితే తగలబెట్టేస్తుంటారు. ఇలాంటి ఒక ఫోటోని అయితే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయినప్పుడు అయితే రిలీజ్ చేశారు భయ్య. అయితే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ అయితే షూట్ అయితే స్టార్ట్ అయింది కదా, అందుకని మూవీ టీం అయితే మన ఎన్టీఆర్ గారిది, నీల్ గారిది ఒక ఫోటోని అయితే రివీల్ చేశారు భయ్య. నాకు తెలిసి మూవీ టీం అయితే ఈ మూవీకి సంబంధించిన థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక ఫోటోని అయితే రివీల్ చేస్తారు అనుకుంటున్నాను భయ్య. ఈ డ్రాగన్ మూవీ టీం అయితే ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ చేశారు భయ్య. అది ఏంటంటే ఈ డ్రాగన్ మూవీకి సంబంధించిన ప్రతి షెడ్యూల్ కూడా ఒక ఫోటోని అయితే మూవీ టీం రిలీజ్ చేస్తున్నారు. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో గానీ ఇదైతే మాత్రం చాలా మంచి విషయం భయ్య. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఒక నమ్మకం అయితే ఉంటుంది. మా హీరో సినిమా అయితే షూటింగ్ అయితే సర్వవేగంగా జరుగుతుందని వాళ్ళకు కూడా ఒక నమ్మకం అయితే ఉంటుంది. వాళ్ళు కూడా నమ్ముతారు. ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ గానీ మూవీ టీం గానీ ఇస్తుంటే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు భయ్య. ఫైనలీ మన టైగర్ వేట అయితే స్టార్ట్ అయింది. ఇంకా అడవిలో ఏ ఒక్క జంతువు కూడా మిగలదు భయ్య. ఎందుకంటే తన ఆకలి తీరినంత వరకు వేటను కొనసాగిస్తూనే ఉంటుంది. అలాగే మన ఎన్టీఆర్ అన్న కూడా ఒక్కసారి సినిమా రిలీజ్ చేశాడు అంటే ఆ సినిమా ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసినంత వరకు కూడా ఆగడు భయ్య. చెప్పాను కదా భయ్య, ఈ డ్రాగన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఏ రికార్డ్ అయినా సరే ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయింది అంటే ఇంకా ఏ రికార్డ్ కూడా మిగలదు భయ్య. నేను ఎందుకంటే ఈ మూవీ పై ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. ఈ మూవీ అయితే నార్త్ అమెరికాలో 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసుకుంది భయ్య ఇప్పటికే. అది కూడా వితౌట్ కంటెంట్ భయ్య. ఇదైతే మాత్రం నార్మల్ విషయం అయితే కాదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే ఈ మూవీ నుంచి ఒక ట్రీజర్ గానీ, ఒక గ్లిమ్స్ గానీ, అంతెందుకు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు భయ్య. వితౌట్ కంటెంట్ ఈ మూవీ నార్త్ అమెరికాలో 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది అంటే ఇంక ఈ మూవీ నుంచి చిన్న కంటెంట్ వచ్చినా సరే ఇంకా ఏ రికార్డు కూడా మిగలదు భయ్య. క్లియర్ అండ్ కట్ గా అర్థమైపోతుంది భయ్య ఈ మూవీ పై ఎంత హైప్ ఉన్నది అనేది. ఏదేమైనా సరే మన ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ మాత్రం హైప్ ఉంటుంది. ఫైనలీ డ్రాగన్ మూవీ షూట్ లో మన ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ అయిపోయారు భయ్య. ప్రెజెంట్ అయితే ఈ షూటింగ్ అయితే కర్ణాటకలో ఉన్న ఒక సముద్రం దగ్గర అయితే జరుగుతుంది.
ఉంది. సో ఇవి భయ్య డ్రాగన్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్య ప్లీజ్.